ఓం నమః శివాయ. మునిమనవడి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాదు నుండి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసిన రాజేశ్వరి గారు, వారి చెల్లి సుమిత్ర గారు, వారి కూతురు రాజ్యలక్ష్మి గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. శ్రీ విష్ణు గోత్రోద్భవస్య దివాంటి నామదేశీయ విశ్వజానీ నామ్నీం దివన్ కాశన్ నామదేశీయ బాలాబ్ది గోత్రోద్భవస్య నాగేశ్వరరావు నామదేశీయ రాజేశ్వరీ నామ్నీం సాయి గిరిధర నామదేశీయ సహ కుటుంబానం తథా టంగుటూరి గోత్రోద్భవస్య రత్నశేఖర నామదేశీయ కనకదుర్గా నామ్నీం విశ్వహిమతి నామదేశీయ సహ కుటుంబానం తథా వల్లుట్ల గోత్రోద్భవస్య. ఈ సందర్భంగా వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని ప్రార్థిస్తూ పుణ్యలింగానికి అభిషేకం చేశారు. అర్చకులు స్వామిని అలంకరించి భక్తులకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శతమిదం దీర్ఘమాయుః నవో నవో భవతియాయమానోహాం కేతరహామిత్యగ్రే భాగం దేవేభ్యదాధ్యాయన ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈశ్వరాయ నమః, దుర్గాదేవ్యాయ నమః, అగ్నేయ నమః, పృథివ్యాయ నమః, అద్యాయ నమః, వశ్య ప్రియావదయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు నూతన శివాలయ నిర్మాణ సంకల్పం గురించి సేవామూర్తులకు వివరించారు. ఈ సందర్భంగా అమెరికా వాస్తవ్యులైన డెవంట్ విశ్వజానీ గార్ల కుమారుడు చిరంజీవి డెవేన్ ఖాసిన్ మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని వారి తాతయ్య, అమ్మమ్మ రత్నశేఖర్, కనకదుర్గా గోరంట్లగార్ల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. దర్శించరండి ఒక్కసారి సాటి మనుషుల మేలు కోరి, దర్శించరండి ఒక్కసారి సాటి మనుషుల మేలు కోరి, శంకరుని సేవా నిరతికి చేయుత అందింతా. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు రాజేశ్వర్ అండి. మునిమనవాడు ఫస్ట్ బర్త్డే సందర్భంగా అన్నదానం చేయించాము. ఇక్కడ చాలా బాగుంది. గుడి అది కడుతున్నారు, చాలా డెవలప్ చేశారు. శంకర్ గారికి ధన్యవాదాలు. నాది ఫస్ట్ టైము. వీళ్ళు ఆల్రెడీ ఒకసారి వచ్చారు ఇక్కడికి మా పెద్దమ్మ గారిది సంవత్సరీకం కోసం చేయటానికి అన్నదానము. పెద్దమ్మాళ్ళ మునిమనవాడు డెవిన్ది ఫస్ట్ బర్త్డే, అందుకు ఆ బాబు పేరు పైన వాళ్ళ ఒకటి ప్రతిష్ఠ చేయించారండి. చాలా బాగుంది. వచ్చిన తర్వాత అభిషేకం చేయించి, హోమం చేయించి, మాకు పూజ చేయించి అదో ప్రశాంతతలాగా ఉండింది. అక్కడ నుంచి మాకు మొత్తం ప్రతి ఒక్క ఫ్లోర్ చొప్పున చూపించారని. ఒక ఫ్లోర్లో లేడీస్, ఒక ఫ్లోర్లో జెంట్స్, హాస్పిటల్ ఎట్లా టేక్ కేర్ చేస్తున్నారు అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ ఒక దుమ్ము కానీ ఇది కానీ చూడటానికి లేదు. చాలా నీట్గా ఉంది ప్లేస్. అందరూ అది అయిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడి నుంచి అన్నదానానికి తీసుకెళ్లారు. అక్కడ మేము ఎవరెవరికైతే భోజనాలు పెట్టామో వాళ్ళకి పెట్టిన తర్వాత అక్కడి నుంచి కిందకు వచ్చి మాకు బేసిక్లీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది,
వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎట్లా హెల్ప్ చేయాలనుకుంటున్నారు అవన్నీ చెప్పారు. దేవుడి దయ వల్ల ఇంకా మాకు కుదిరినంత వరకు చేయాలనే ఉంది. మేము ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పి ఎంతవరకు ప్రోత్సాహం చేయగలమో చేస్తాము. బట్ చాలా బాగా అనిపించింది వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్. శంకర్ గారికి స్టాఫ్కి ధన్యవాదాలు. శంకర్ గారికి స్టాఫ్కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులందరినీ ఒకచోటకు చేర్చి రక్షణనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మీ నివాసాలలో వాడకుండా పక్కన పెట్టిన పాత బట్టలను అనాథులకు వితరణ చేసి దీనుల దీవెనలు పొందండి.